అందరికీ చేస్తున్నాం అమ్మ కొంచెం ఇందులో నాగుంబాం పట్టడం జరిగింది ఇప్పుడే ఈ ఇంట్లో నేనేది చెప్తే అది ఈ ఇంట్లో నాగుంబాం పట్టడం జరిగింది. నాగుంబాం ఉందని నాకు ఫోన్ చేసి నేను కామారెడ్డి నుంచి వస్తున్నా, జంగంపల్లి దగ్గర దాకా పోయినాక ఫోన్ వస్తే మళ్ళీ రిటర్న్ వచ్చి చూసేసరికి ఇంట్లో నాగుంబాం ఉందని చెప్పారు. అంటే పీట కింద ఉంది. దాన్ని చూసేసరికి అది నాగుంబాం కన్ఫర్మ్ అయింది. దాన్ని పట్టుకొని ఈ డబ్బాలో పెట్టడం జరిగింది. సేఫ్గా దీన్ని తీసుకుపోయి అడవిలో వదిలేస్తాం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇది నాగుంబాం పడిగ తీస్తుంది కాబట్టి నాగుంబాం అని తెలుసు మనకు. మన తెలంగాణలో ఇక్కడ 18 రకాల పాములు, 18 రకాల పాములు. ఒక్క నిమిషం విన్నట్టు నేను అన్ని కంట్ల బయటకు తీసుకోమంటే 18 రకాల పాములు ఉంటాయమ్మా మన దగ్గర. ఈ 18 రకాల పాముల రకాలు జాతులు 18 రకాలు ఉన్నాయి మన దగ్గర తెలంగాణలో. ఇంకా వేరే దగ్గర ఇంకా ఉంటాయి. ఈ 18 రకాల పాములలో ఒక 3 ఉట్కే విషయం ఉంటుంది, అందరికి తెలియదు. ఆ 3 పాములు ఏమంటే, ఒకటి నాగుంబాం, దీన్ని కోబ్రా అంటారు ఇంగ్లీష్లో, పడిగ తీస్తుంది. ఇంకోటి చెడుగు, కట్లపాము అంటారు, అది ఇంగ్లీష్లో కామన్ క్రేడ్ అంటారు. ఆ కట్లపాము దాంట్లో కూడా చెడుగులు మనకు తెలియదు. చెడుగులు 4 రకాలు ఉంటాయి. ఒక్కదానికే విషయం ఉంటుంది. దేనికంటే నల్లగుండి తెల్ల గీతలు ఉంటుంది. ఎగ్జామ్ నల్ల ఎంటికల కలర్ ఉంటుంది, నల్లగా ఉంటే తెల్ల గీతలు ఉంటాయి. దానికి ఒక్కదానికి విషయం ఉంటుంది. ఇంకా 3 రకాలు గోధుమ కలర్ ఉండి నల్ల గీతలు ఉంటాయి, గోధుమ కలర్ ఉండి తెల్ల గీతలు ఉంటాయి. అలాంటి విషయం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే పెంజర, దాన్ని రసల్ వైపర్ అంటారు. పెంజర అంటే ఇంత దొడ్డు ఉంటుంది, ఇంత చెప్తాను, ఇంత దొడ్డు ఉంటుంది, ఇంత పొడి ఉంటుంది. ఇది ఈ పెంజర అనేది 5 ఫీట్లు 6 ఫీట్లకు ఎక్కువ పెరగదు. 5 ఫీట్లు 6 ఫీట్లు అంటే నాకన్నా ఎత్తు ఉండదు. నాకు భుజాల కాడుకుంటే 5 ఫీట్లు 6 ఫీట్లకు ఎక్కువ పెరగదు. ఎంత పెద్ద ఈ పెంజర మీద మచ్చలు ఎట్లుంటాయి అంటే గుండ్రాగుండి ఒక్క మచ్చకు ఒకటి లింక్ ఉంటుంది, కలిసి ఉన్నట్టు పెంజర మీద విషయం ఉంటుంది. ఈ 3 రకాలు మీరు అంటారు చూడు, లా ఉంటుంది, దాని మీద మచ్చలు ఉంటుంది, అది కొండ చిలువ అంటారు. అది రాక్ పైథాన్ అంటారు ఇంగ్లీష్లో. దానికి అది గరిస్తే మనిషికి ఏం కాదు, విషం ఉంటుంది. కానీ అదేం చేస్తారంటే కుందేళ్లను అడవిలో మేకలు కింద పోతే దాన్ని చుట్టుకొని చంపేసి మింగేస్తారు అట్లా. అంతేకాని దానికి విషయం ఉండదు. ఈ 3 రకాల విషం పాములు ఇవి. దీంట్లో 2 రకాల విషయాలు ఉంటాయి. నాగుంబాంకు చెడుగుకు ఒక రకమైన విషయం. ఈ విషయం ఏం చేస్తారంటే మనిషిని కరిచిన తర్వాత మనిషి భయపడతాడు. ఎట్లయినా కరిచిన తర్వాత తొందరగా పోయి హాస్పిటల్కి పోయి జీవదాన హాస్పిటల్లో యాంటీవెనమ్ ఇంజక్షన్, చెట్ల మందులు, మంత్రాలు అని పోయినరా అనుకో సావు మాత్రం ఖాయం. చెట్ల మందులు పనిచేయి, మంత్రాలు పనిచేయి పాము కరిచినప్పుడు మాత్రం. ఏంది అంటే అవును ఒక ఆమెకు పాము కరిచింది, మంత్రం వేస్తే మంచిగా అయింది అని అంటుండొచ్చు. అట్లా జరుగుతాయి. ఎట్లాంటి జరుగుతాయి అంటే 18 రకాల పాములల్లో 3 విషం ఉంటుంది. విషం లేని పాము కరవచ్చు కదా. విషయం లేని పాము కలిస్తే ఏమవుతుందంటే పాముని మనం గుర్తుపట్టం, దేనికి విషయం ఉంది దేనికి విషయం లేదు. విషయం లేని పాము కలిసినప్పుడు ఏమవుతుంది, అందరుండి నాగుంబామే కావచ్చు విషం ఎక్కిందో అని భయపట్టిస్తారు. ఆ భయపట్టిసరికి ఐబత్లా విషం ఎక్కినట్టు అనిపిస్తుంది, ఇచ్చినా తీయగానే అనిపిస్తుంది, యాపాకి ఇచ్చినా తీయగానే అనిపిస్తుంది. ఐబత్కి మనం కూడా ఐబత్లో ఏం చేస్తాం మనకు తెలియదు ఒక్కొక్కసారి. ఇట్లాంటి సమయంలో ఇట్లా జరుగుతుంది. మంత్రం ఆమె దగ్గరికి పోగానే మంత్రం వేసేసరికి ఆమెకి ఏమైతే మంత్రం వేసింది నాకు రిలీఫ్ అయిపోయింది, దిగిపోతుంది అని ఐబత్ తగ్గిపోతుంది. అప్పుడు యాపాకిస్తే షేదే కనవచ్చు, షేదే అనిపిస్తుంది. మిరపకాయ ఇచ్చినా కారమే అనిపిస్తుంది. అది తప్పది ఎప్పుడే కానీ. ఈ 3 పాములకు విషయాలు ఉంటాయి. కొందరు మీరు ఇన్ని ఉంటారు, చెట్టిరిక పాముకు కూడా విషయం ఉంది అంటారు. నేను నిన్న పాము కరిచిన తర్వాత అది పోయి చెట్టు మీద ఎల్లంకాలం వండుకుంటుంది, మంచి చచ్చిపోతారు, తీసుకుపోతారు, స్టార్ట్ చేస్తే మళ్ళీ చక్కగా అవుతుంది. ఇది తప్పమ్మా. చెట్టిరిక పాముకు విషం ఉండదు, ఉంటుంది కానీ మనిషిని చంపేటంత విషయం కూడా. చెట్టిరిక పాము కలిసినాయి, తెల్ల ఏడుగులు కలిసినాయి, అన్ని కలిసినాయి. నేను ఇంకా జంగంపల్లిలో ఈ దానికి విషయం ఉంటుందని చెప్తే కావాలని కల్పించుకొని చూపించింది నేను. అయితే వీటికి ఏవిటికి విషయం ఉండదు. విషం ఉండేది ఇదొకటి నాగుంబాం, చెడుగు. అది చెడుగులు నల్లగుండి తెల్ల గీతల్లో పెంచర. ఈ 3 విషయాలు ఉంటాయి. ఈ 2 రకాల విషయాలు అని చెప్పి డాక్టర్ హాస్పిటల్ పోతే ఏం పాము కలిసిందంటారు, పాము తీసుకురమ్మంటారు. ఎందుకు అంటే ఈ పాముకు చెడుగుకు ఒక రకమైన విషయం ఉంటుంది,
పెంజరకి ఇంకో రకం విషయం ఉంటుంది. ఈ పాము విషయం కలిస్తే ఏమవుతుంది అంటే బాడీలో ఉన్న రక్తం మన నరాల రక్తం వస్తుంది, ఆ రక్తం ఎక్కడక్కడ గడ్డగట్టిపోతుంది. గడ్డగట్టిపోయి గుండెకు సప్లై బంద్ అయిపోతుంది. గుండెకు రక్తం ఎప్పుడైతే సప్లై బంద్ అవుతుందో గుండె ఆగిపోతుంది, మనిషి చనిపోతాడు. ఈ పాము గరిచిన చెడుకు గరిచిన అట్లాంటి ప్రభావం కలుగుతుంది. పెంజర అంటారు కూడా, దాన్ని రక్త పెంజర కూడా అంటారు. మీరు విన్నారో లేదు? రక్త పెంజర ఎందుకు అంటారు అంటే రక్త పెంజర అలగలగా ఉండేవి, పెంజరనే రక్త పెంజర అంటారు. దాని విష ప్రభావం ఏంటంటే రక్తంను పల్చబడగొట్టి మన నరాల నుంచి బయటకు బాడీలకు లీక్ చేసేస్తుంది. అంటే బాడీలకు వచ్చేస్తుంది రక్తం, నరాలలో ప్రవహించుకుని నరాలను పలచబడగొట్టి నరాలను బలబట్టి రక్తం బయటకు వస్తుంది. ముక్కుల నుంచి కళ్ళ నుంచి ఎక్కడెక్కడ ఇక మనకు బయటకు వచ్చేట్టు అక్కడ నుంచి విషయం బయటకు వస్తుంది, బాగా లేట్ అయితే. దాని గురించి రక్త పెంజర అంటారు. అందు గురించే దాని పేరు హెమోటాక్సిస్ వెనమ్ అంటారు. వెనమ్ ఇది విషయం కాదు, ఇంగ్లీష్లో వెనమ్ అంటారు. దానికి హెమోటాక్సిస్, ఇది న్యూరోటాక్సిస్. ఎప్పుడే కానీ పాము నాగుంబాము ఇప్పుడు ఇంట్లో పట్టినాం, ఎక్కడ పట్టినాం? ఆ ఇంట్లో పట్టినాం. అది ఎప్పుడు వచ్చింది, ఎట్లా వచ్చింది ఎవరికి తెలియదు. మరి ఇంట్లో ఇంతమంది ఉన్నారు, కరవాలంటే మనిషిని కరవచ్చు కదా, ఎవరైనా గడిచిందా? పాము ఏ పాము కానీ మనిషి దగ్గరికి వచ్చి కరవదు. దాని భయానికి కాళ్ళు పడితేనో చేతి పడితేనో పండుకున్నప్పుడు ఏమన్నా పడితేనే భయానికి కాటేస్తుంది తప్ప మనిషి దగ్గరికి వచ్చి కరవదు. ఇంకోటి ఏంటంటే మనకెంత భయం ఉంటుందో మనకన్నా 90% పాముకి ఎక్కువ భయం ఉంటుంది. పాము మనం చూసి దూరం పోవాలని ఆలోచిస్తుంది. అది పడిగ తీస్తుంది చూడు, పడిగ ఎందుకు తీస్తుంది? శబ్దం చేస్తుంది, బుస్సుమంటుంది. నా దగ్గర రావద్దు అని చెప్తుంది. అది కరవది. ఒకవేళ పాములే కానీ మనిషిని కరవాలనుకుంటే మనం ఒక్కలం కూడా బతకం. ఉరికెచ్చి కరవాలనుకుంటే బాయిల కాడ ఎన్నో పాములు ఉంటాయి, కరవాలనుకుంటే తెల్లం దగ్గర బాయిల కాడ పండుకుంటాం. కరవాలంటే మనం బతకం, కానీ పాము కరవదు మనుషులను కావాలని. ఇప్పుడు ఇది ఎక్కడి నుంచి వచ్చిందో ఇక్కడికి వచ్చింది. ఎంతమంది దానికి కనబడి ఉంటారు, వాళ్ళని భయపడుకుంటా దాచుకుంటా అట్లా వచ్చేసింది అది. కాబట్టి పాము కరవది. ఒకవేళ పాములను చంపకూడదు. పర్యావరణంలో మనం జీవించే అధికారం మనకెట్లుందో ప్రతి ఒక్క జంతువుకు, జీవికి, పక్షికి, ప్రతి ఒక్క దానికి జీవించే అధికారం ఉంది. దేన్ని మనం చంపొద్దు. ఎందుకు చంపొద్దు అంటే ఈ పర్యావరణం ఎట్లా ఉంటుంది, చక్రం ఒకరికొకరు ఆధారపడి ఉంటుంది. ఏ జీవి నశించిపోయినా మనుషులకు ప్రాబ్లం వస్తుంది. మన జీవన విధానం మార్పు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఒకప్పుడు పెద్ద మనుషులు మీరంటే చిన్నగా ఉన్నప్పుడు కాలం ఏ టయానికి ఏ కాలం కావాలో ఆ కాలం అయింది. ఇప్పుడు అట్లా అయితే లేదు. వర్షాకాలం కూడా ఎండాకాలంలాగా కనబడుతుంది, ఎండాకాలం కూడా చలికాలంలాగా కనబడుతుంది. ఎందుకంటే పర్యావరణంలో మార్పులు, చెట్లను కొట్టేయడము, మనం ప్లాస్టిక్ వాడి ఎట్లా భూమి కాలుష్యం చేయడము. ఇంకోటి ఏంటంటే మనము ఈ పంటలు పండిస్తున్నాం చూడు, ఈ ఎండ్రీను, ఈ గింజలు అవన్నీ చల్లుతున్నాం. అవితోటి ఎలుకలు తింటాయి, ఎలుకలు బింగిన పాములు చచ్చిపోతాయి, ఎలుకలు చచ్చిపోతాయి, డేగలు చచ్చిపోతాయి. దాని ద్వారా అన్నీ నష్టం జరుగుతుంటుంది. అందు గురించి మనం ఎంత వీలైతే అంత మట్టుకు అన్నిటిని రక్షించే ప్రయత్నం చేయాలి. ఇంకోటి ఏం తెలుసా, ఇంకొక విషయం ఏంటంటే ఈ పాము గడిచిందనుకో, ఈ పాముకు ఇరుగుడుకు విషం ఇంజెక్షన్ ఇస్తారు చూడు, మళ్ళీ పాము విషంతో తయారవుతుంది. ఈ పాములను అన్ని చంపేసాం, దొరకలేదు, విషం దొరకలేదు అనుకో, ఎప్పుడన్నా పాము కరిస్తే మనం చచ్చుడే, ఇంక ఇంజక్షన్ కూడా ఉండేది. అందు గురించే అన్నిటిని కాపాడాలి. ఇట్లాంటి విష జంతువులు వస్తే నాకు ఫోన్ చేయండి. ఏ రాత్రి అయినా సరే, ఒక్కటి రాత్రి అయినా ఎప్పుడు కానీ నేను వచ్చి పట్టుకొని పోతాను. డబ్బులు ₹1 కూడా నేను అడగా. వినొచ్చిందా? నేను రక్షించాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నా, పర్యావరణాన్ని కాపాడాలి. ఇంకొక చిన్న విషయం చెప్తా. ఒకప్పుడు మనం చిన్నగా ఉన్నప్పుడు పెళ్ళిళ్ళైనా ఫంక్షన్లైనా మోత్కా కిస్తారాకులు వేసుకొని కింద కూర్చొని శుభ్రంగా భోజనాలు చేసుకోవాలి. తర్వాత ఏమైంది, వడ్డన వేసేయడానికి ఇబ్బంది అయ్యి, జయశ్రామ్ సింగ్ ఇబ్బంది అయ్యి ఏమైంది, బఫ్ సిస్టమ్ అని స్టీల్ ప్లేట్లు గ్లాసులు వచ్చినాయి. అప్పటి వరకు బాగానే ఉంది. తర్వాత దరిద్రం ఏం మోపైంది, పేపర్ ప్లేట్లు, ఈ ప్లాస్టిక్ గ్లాసులు వచ్చినాయి. ఆ నుంచి మనుషులకు మొత్తం నాశనం. మొన్న రీసెంట్లీ టీవీ న్యూస్ చూసుంటే క్యాన్సర్ హాస్పిటల్ హైదరాబాద్, ఆ డాక్టర్ ఇంటర్వ్యూ ఏమని చెప్పింది, 85% మంది క్యాన్సర్లు వస్తాయండి. కారణం ఏంటంటే మనం తినే తిండి, మనం వాడే వస్తువులు, ఇవి రెండే కారణం. అందు గురించి మనం సాధ్యమైనంత మందుకు ఈ పేపర్ ప్లేట్లు, ఈ ప్లాస్టిక్ గ్లాసులు దూరం ఉంచేసేయాలి. ఎక్కువ వాడద్దు. పేపర్ ప్లేట్ మీద ఏముంటుంది, ప్లాస్టిక్ కవర్ వస్తుంది. ఎందుకంటే పేపర్ నానకుంటా, ఆ ప్లాస్టిక్ కవర్ మీద వేడి అన్నం వేసినప్పుడు ఆ ప్లాస్టిక్ కవర్ వేడి అన్నం తీసి అది పక్క వేసి తీసి ఆ కవర్ను చూడండి ఎంత మెత్తగా అవుతుంది. మెత్తగా అయినప్పుడు దాంట్లో కలిసిపోతుంది కెమికల్స్.
దానివల్ల చాలా డేంజర్, ఎక్కువ శాతం దాంతో క్యాన్సర్ వస్తుంది. కాబట్టి ఎంత సాధ్యమైనంత వీటిని దూరం ఉంచాలి. ప్లాస్టిక్ కొంచెం దూరం ఉంచాలి. మొత్తానికి దూరం ఉంచాలా అంటే కొన్ని అత్యవసర పరిస్థితుల్లో వాడడం వేరు, కావాలని వాడడం వేరు. సాధ్యమైనంత మంది దూరం వస్తూ ఉంటే కొంచెం చేంజ్ అవుతుంది. ఇంకోటి అంటుండొచ్చు ప్లాస్టిక్ కంపెనీలోనే బంద్ చేయాలని, అది జరగని పని. మనం బంద్ చేయాలి తప్ప రాజకీయ నాయకులు అట్లాంటి బంద్ చేయరు. సిగరెట్ డబ్బా మీద రాసి పెడతారు, సిగరెట్ తాగితే ఆరోగ్యానికి హానికరం, ఊపిరితిత్తులు ఖరాబ్ అవుతాయి. రాసి పెట్టాడు ఎందుకు? సిగరెట్ కంపెనీ బంద్ చేయొచ్చు కదా. ఆల్కహాల్ మందు మీద రాసి పెడతారు, మందు తాగితే ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. మరి మందులు బంద్ చేయొచ్చు కదా. గవర్నమెంట్ ఆ పని చేయదు, ఎందుకంటే అవిటితోటి ఇన్కమ్ అవిటి కాబట్టి పని చేయదు. మనమే సాధ్యమైనంత వరకు మనమే అవిటి దూరం ఉండడం మంచిది. అందరికీ నమస్తే. పాము చెప్పినందుకు సంతోషం.